యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు నాన్న. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేనను బాగున్నాను. మీ అందరి ప్రార్థనను బట్టి క్షేమంగా ఉన్నాను. దేవుని దయాకిరీటం మనను ఇంతవరకు బలపరిచి నడిపించి స్థిరపరిచినందుకు, ఈ 6 నెలలు దాచి కాచి కాపాడిన దేవునిని మనం ఎంతో ఘనపరచ ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈ మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రములు. లేఖన భాగమును చదువుకుందాము. కీర్తనకారుడు కోరహ కుమారుడు రాసినటువంటి కీర్తన, అది 49వ అధ్యాయము మొదటి 2-3 చరణాలు, 1-2-3 చరణాలు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామాన్యులేమి, సామంతులేమి సామంతులేమి, ధనికులేమి ధనికులేమి, దరిద్రులేమి దరిద్రులేమి, లోక నివాసులారా లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును తన వెనుకల్లో దీవించునుగాక. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, మీకు వందనాలనైనా. మంచి లేఖన భాగమును మా ముందు ఉంచినందుకు వందనాలు. ఇది నేను వివరిస్తే ఎవరికీ సరిపోదు నాయన. నా జ్ఞానము మా తండ్రి, వినేటువంటి జ్ఞానమునకు మా తండ్రి నా ప్రభు సరిపోదు. చిన్న జ్ఞానము తండ్రి, మానవ జ్ఞానము క్షమించండి ప్రభు. అందరికీ అర్థమయ్యేలాగున మీ జ్ఞానము ద్వారా ప్రభువా నా నోరు తెరిచి మాట్లాడమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ప్రత్యేకంగా నీ కార్యములను నూతనపరచమని, అనేక ఆత్మలు మేలు పొందటానికి, దీవించబడటానికి, సిద్ధపరచబడటానికి, రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనగలిగిన శక్తిమంతులవడానికి సిద్ధపరచమని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిదండి. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సర్వజనులారా ఆలకించండి. ఈవేళ దేవుని మాటలు ఎవరు వినాలి, ఎవరు వినకూడదు అనేటువంటి పరిస్థితిలో చాలా అనుమానాస్పదముల లోకము ఉంది. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు సృష్టిలో ఉన్నటువంటి అందరూ వినాలి, అన్నీ వినాలి. అయితే ఇక్కడ సర్వజనులకు మాత్రమే చెప్పబడుతుంది ఈ మాట. స్లోగన్, ఈ చరణం, మొదటి చరణం 49వ అధ్యాయము 49వ కీర్తన మొదటి చరణం. సర్వజనులారా ఆలకించండి అంటే సర్వ సృష్టి ఆలకిస్తుంది. సర్వ సృష్టిలో ఉన్నటువంటి జనులు ఆలకించట్లేదు. దేవుని మాట, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క మరి ప్రతిదీ కూడా సృష్టిలో చెట్టు దగ్గర నుండి జీవరాశులన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాయి. చూడండి, నోహు గారు ఓడలోనికి వచ్చినప్పుడు మరి నీతో పాటు జత జతగా మరి ఓడలోనికి తెచ్చుకోమని చెప్పారు. అన్ని జీవరాశులు కూడా జలచరాలు తప్ప, అంటే నీళ్ళల్లో జీవించే జలచరాలు తప్ప అన్నీ కూడా ఏమండి, ఓడ నిర్మించడం ఒక ఎత్తు అయితే వీటన్నిటినీ మరి అందులోకి చేర్చటం కష్టమైన పనా తేలికైన పనా ఏమండి? ఇప్పుడు మీకు అప్పగించి వచ్చే వారానికి తల ఒక 4 పిల్లులు, తల ఒక 4 పశువులు, ఆవులు, గేదెలు, మేకలు, ఇవి అంటే కొంచెం తొందరగానే పట్టుకొస్తారు. ఎవరో ఒకరిని అడిగి కాస్త మా అయ్యగారు తెమ్మన్నారు కానీ తీసుకొచ్చి తోలుకొస్తారు. ఓ 2 సింహాలను పట్టుకురమ్మంటే 4 ఒంటెలను పట్టుకురమ్మంటే
సరే ఇవన్నీ సరే పైన దొరుకుతాయి. ఒక 4 ఎలుకలను పట్టుకురామంటే ఏమండి ఉన్నాయి కొన్ని. ప్రియమైన పిల్లలారా, దాని కొరకు మనం ఏం చేయాలి? చాలా ప్రయాసపడాలి. అందరికీ వందనాలండి. అన్నిటినైనా పట్టుకొచ్చి ఈ ఓడలో ఎవరు నుంచాడు? నోహు గారు ఓడలో ఎవరు నుంచాడు? సర్వసృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ పట్టుకొచ్చి ఉంచగలిగాడు, ఉంచలేకపోయాడు. మనుషులు వస్తే స్వీకరించేవాడా లేదా? స్వీకరించేవాడే. చూడండి, కానీ మారు మనసు, ఎందుకంటే మారు మనసు పొందడానికి, బాప్తిస్మము పొందడానికి, రక్షణ పొందడానికి మనుషులు వెనకాడుతూ ఉన్నారు. చూడండి, మన ఇళ్ళల్లో కూడా మందిరమును ఈ ఓడలోనికి తీసుకురావడానికి మన పిల్లలు రావటంలా, మన భర్తలు రావడంలా, భార్యలు కొంతమంది రావడంలా, చూడండి ఇరుగు పొరుగు వారు రావడంలా, మరలా మనం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళతోనే మనం ఏం చేస్తాము? చేయాలా వద్దా? అందరితో సహవాసం చేసి అంత మంచిగా ఉండబట్టే ఏమి నిర్మించాడు? ఓడ నిర్మించాడు. ఓడ నిర్మించడం వాళ్ళు 8 మంది వల్ల అవుతుందా? అవదండి. ఓడ నిర్మించడం వాళ్ళు 8 మంది వల్ల కాలేదు, కానీ అందరూ కలిసే పనిచేశారు. పని చేస్తున్నప్పుడు, మీరు పని చేస్తున్నప్పుడు, మీతో పాటు కూలి పనులు చేస్తున్నప్పుడు, మీతో పాటు కరువు పనులు చేస్తున్నప్పుడు, మీతో పాటు ఉద్యోగం పనులు చేస్తున్నప్పుడు మీరు దేవుని విషయాలను చెప్తున్నారా, చెప్పటం లేదా? చెప్పకపోతే దోషం మీది. మీరు ఒకటి నేర్చుకోనండి, మీరు చేసే ప్రతి పనిలో వాక్యం ఉంటుంది. ఏంటండి, ఎందుకురా లేటుగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎందుకు నాన్న లేటుగా వస్తావు? దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు అని చెప్పాలి. సోమరితనంగా ఉంటే సోమరివాడు వెట్టి పనులు చేస్తాడు అని చెప్పాలి మనం. అంతేగాని మనం మానవులంగా ఉన్నాం కనుక ఆ డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత మానవ ప్రయోగాలు, మానవ ప్రయత్నాలు, లోక సంబంధమైన భాష వాడకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా మన భాష స్పష్టంగా వాక్యానికి అనుగుణంగా వాక్యపు లేఖన భాగాలను ఎత్తి చూపేదిగా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుడు, ఎవరైనా తరచుగా అస్వస్థతకు గురవుతున్నారండి అనుకోండి, దేవుడిని నమ్ముకయ్యా, నిన్ను స్వస్థపరచువాడు యెహోవా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పాడు అని చెప్పాలి. చూడండి, అందరినీ అందులోనికి తీసుకెళ్ళాడు, కానీ అన్నిటినీ తీసుకెళ్ళాడు, కానీ అందరినీ తీసుకెళ్ళలేకపోయాడు. అంటే చూడండి, ఆ సింహాలను తీసుకెళ్ళాడు, ఎలుకలను తీసుకెళ్ళాడు, పక్షులను తీసుకెళ్ళాడు, అవునా? పెట్టగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి సాధ్యమైనంత వరకు మనం కూడా రకరకాలైన స్వభావం కలిగినటువంటి వారం. ఎటోకట కొంతమందిని పట్టుకొచ్చి ఇందులో 8 మందిని మాత్రం చేర్చక, తాను, తన కుమారులు 3, తన భార్య, తన కోడండ్రు 3, మొత్తం 6. చూడండి, ఇవాళ కనీసం కుటుంబస్తులైనా తన మాట విన్నారు. హల్లెలూయా. కుటుంబస్తులన్నా అందులోకి చేర్చుకోగలిగాడు. ఎందులోకి? ఓడలోకి చేర్చుకోగలిగాడు. ఇవాళ మనం ఎంతమంది కుటుంబకులను మనం ఓడలో చేర్చుకోగలుగుతున్నాము? ఎంతమంది మీ ఓడలో, ఇల్లు అనే ఓడలో మీ కుటుంబస్తులు ఉన్నారు? మీ కుటుంబం అంతా ఎంతమంది ఉన్నారు? ఒక కంప్లీట్ చూడండి, ఫ్యామిలీ సేఫ్లో ఉన్నారు. అయితే ఊరికే సేఫ్లో లేరు. ఓడను నిర్మించుకోవడానికి, దేవుని మాట నెరవేర్చడానికి, దేవుడు చెప్పినట్లు చేయడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. అంతవరకు వర్షం లేదు, ఏం కురుస్తుంది అంటున్నాడు? వర్షం కురుస్తుంది అంటున్నాడు. అంతవరకు మంచు కురిసేది, జలప్రలయం వస్తుంది అంటున్నాడు. ఆ జలప్రలయం అంటే ఎట్టుంటుందో అంతకుముందు తెలియదు. అర్థమైందా? ఇప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళకి మొన్న తెలిసి ఉంటుంది జలప్రలయం అంటే. మన సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళకి, మన పిల్లలకి తెలిసి ఉంటుంది. అమ్మో ఇది మీరు చెప్పాలి, బైబిల్లో జలప్రలయం అని వచ్చింది నాన్న, ఇదే జలప్రలయం అంటే చెప్పారా? వాక్యం మనకప్పుడు వాక్యం ఎందుకు గుర్తొస్తుంది? మన పిల్లల్ని కూర్చోబెట్టి నీళ్ళన్నీ చూపించి ఇదిగో జలప్రలయం అంటే ఇది అని చెప్పాలి. వాళ్ళకి అది క్రొత్త, అంతకుముందు తెలియదు జలప్రలయం అంటే. కనుక ప్రియమైన పిల్లలారా, సర్వజనులారా ఆలకించడి.
సామాన్యులేమి సామంతులేమి అంటే సామాన్యులంటే మామూలుగా జనరల్గా ఉండేటువంటి వారు. సామంతులంటే రాజుల క్రింద ఉండే వాడిని సామంత రాజులు అంటారు. అదేంటే ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, ఒక నాయకుడు, ఆ నాయకుడి కింద ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు సామంతులు అంటారు. అంటే దగ్గరగా కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, సబ్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగనమాట. ఏంటండి కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, కింద డీటీ గారు ఉంటారు, అంటే డిప్యూటీ తహసీల్దార్ అనమాట. ఇట్లాగా సామంతులు అంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు, అంటే హైలో ఉన్నవారు, వారి కింద పనిచేసేవాడిని సామంతులు అంటారు. అంటే దగ్గర వాళ్ళతో పాటు సమానమే అయినవారు. తర్వాత ధనికులేమి అంటే డబ్బున్నవారేమి, డబ్బు లేని వారేమి. చూడండి, ఇంకా జ్ఞానం ఉన్నవాళ్ళేమి, జ్ఞానం లేని వాళ్ళేమి. అర్థమైందా? స్త్రీలేమి, పురుషులేమి. చూడండి, అందరూ కూడా ఏం చెప్పాలి? ఏకముగా కూడి చెవి యొగ్గండి, నా మాట వినండి అంటున్నాడు. చూడండి, లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని పట్టుకొని దాన్ని సాధు చేస్తున్నారు. సాధు చేయటం అంటే సింహము క్రూరమైంది, కానీ క్రూరమైన మృగాల మధ్య మనుషులుండి దాన్ని సాధు చేస్తూ ఉన్నారు. అంటే సర్కస్లో మీరు చూస్తూ ఉంటారు, అవునా కాదా? వాళ్ళు చక్కగా మనుషులను మనకి ఇక్కడ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. కనుక సాధువు అయిపోయినవి పాములు ఏమైపోయినాయి, పట్టుకొని ఆడిచ్చేస్తున్నారు. అవునా? తాను చెప్పినట్లుగా ఆడుతూ ఉన్నాయి. చూడండి, ఏనుగులు చెప్పినట్లు వింటా ఉన్నాయి. గంగిరెద్దు వాళ్ళు వస్తారు, తెలుసు కదా. గంగిరెద్దు అయ్యగారికి మోకాళ్ళలోంచి పెట్టమంటే నమస్కారం, మోకాళ్ళలోంచేసి పెట్టేస్తుంది. అంటే అన్నిటినీ సాధు చేయగలుగుతున్నాడు, కానీ సాధు అవుతున్నాయి, కానీ సాధు చేయగలుగుతున్నాడు, సాధు అవుతున్నాయి, కానీ మనుషులు మాత్రం దేవుని మాటకి సాధు అవ్వలేకపోతున్నారు. అంటే తగ్గించుకోలేకపోతున్నారు, అంటే లోబడలేకపోతున్నారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక రాజుగారికి ఒక వార్త అందింది. ఇంకా కొద్ది దినాలలో పట్టణం అంతా ఏమైపోతుంది? నాశనం కాబోతుంది. ఎలా నాశనం అవుతుందో, అగ్ని చేత నాశనం అవుతుందో, వరదల చేత నాశనం అవుతుందో, భూకంపం చేత నాశనం అవుతుందో చెప్పలేదు, కానీ టోటల్గా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది అని చెప్పినప్పుడు ఆ రాజు చేసినటువంటి మంచి పని చూడండి. యోనా గారి గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. యోనా గారి గ్రంథము 3వ అధ్యాయం. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి. చూడండి, జాగ్రత్తగా వినండి. అందరూ కూడా నీనేవే పట్టణపు వారు అంటే ఏకంగా కూడారు. ఏం చేశారండి? ఏకంగా కూడారు. ఈరోజు మనం ధ్యానించేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సర్వజనులారా ఏకంగా కూడండి. అది ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. కుటుంబంలో ఉన్న సభ్యులారా ఐకమత్యంగా ఉండండి. అందరూ ఒక మాట మీదే ఉండండి. అననయ సప్పీరా లాంటివి ఒక మాట మీద కాదు. అననయ సప్పీరాలు కూడా ఒక మాట మీద ఉన్నారు లేదా? కానీ అది నాశనం అయిపోయారు. అంటే అబద్ధ సంబంధమైన, మోస సంబంధమైన, కుయుక్తి సంబంధమైన ఏకత్వం వద్దండి. ఏమంటే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వజనులారా ఏకముగా కూడి చెవి యొగ్గండి, ఆలకించండి. ఈరోజు మనం ధ్యానించేటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే సర్వజనులారా ఏకంగా ఉండండి. ఆమేన్. అది సర్వజనులారా ఏకంగా ఉండండి. దేవుని విషయములలో ఏకంగా ఉండండి, కుటుంబ విషయములలో ఏకంగా ఉండండి, ప్రార్థన విషయములలో ఏకంగా ఉండండి. అర్థమైందా? ప్రతి విషయమందు తేడా ఉండకూడదండి, ఏకంగా ఉండాలి. చూడండి, అలాగా ఒకే మాట మీద లేకపోతే వాక్యానుసారంగా మనల్ని ఎవరూ నమ్మరు, మన దేవుణ్ణి ఎవరూ నమ్మరు. మన దేవుడు అంటే అందరి దేవుడు ఆయన, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన వాళ్ళ దేవుడు అని, మనం అనుకోవట్లా, ఆయన అందరి దేవుడు అనుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చదవండి
యోనా గారి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట అందరూ ఏం కట్టుకోవాలి? ఎవరైనా సరే, షుగర్ ఉన్న వాళ్ళేమి, షుగర్ లేని వాళ్ళేమి, జబ్బు ఉన్న వాళ్ళేమి, జబ్బు లేని వాళ్ళేమి, బీపీ ఉన్న వాళ్ళేమి, బీపీ లేని వాళ్ళేమి, అందరూ ఏంటి? గోనె పట్ట కట్టుకోండి, ఉపవాసం ఉండండి. ఇది అత్యవసరమైనటువంటి ప్రకటన. అందరూ ఒకే ప్రకటన. చూడండి, మొన్న హవీలమ్మ చెప్పినట్లున్నారు ఒక మంచి మాట. దేనికైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా మనకి కావాల్సి వచ్చినప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా కాసేపు ఏం చేస్తారు? నిలబడాలి. అవునా కదా? క్యూలో నిలబడతారు. కానీ ప్రార్థనలో కాసేపు ఆరాధన ఎంతసేపు చేస్తున్నారండి? మ్యాక్సిమం పావుగంట ఉంటుంది, పావుగంట, అంతకు మించి ఉండదు. ఎందుకంటే ఓ పాట 10 నిమిషాలు మాటలు ఉంటాయి, స్తుతి ఉంటుంది. కనుక అందరూ లేచి నిలబడమన్నప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లలకు కూడా లేచి నిలబడటం నేర్పలేకపోతున్నారు. బాగా మోకాళ్ళు అమ్మ వస్తారు, అది పట్టుకొని వస్తారు కదా. అమ్మ పేరు రాణి అమ్మ, వచ్చారా? స్టాండ్ ఉండాలి ఆమెకి, నిలబడాలని. అలాంటి వాళ్ళంటే ఇబ్బంది ఏం లేదు. కనుక గుర్తుపెట్టుకోనండి ప్రియమైన పిల్లలారా, ఒక ప్రకటన వెలువడినప్పుడు సామాన్యులేమి, ఘనులేమి, దరిద్రులేమి, దీనులేమి, అందరూ ఏదున్నవారైనా సరే, ఆరాధనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థనకు వచ్చేటువంటి వారి విషయంలో గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఏకాగ్రతను మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో, ఐకమత్యం ఎప్పుడైతే వస్తుందో, మనలో ఉన్నటువంటి పాపం మీద మనకు జయం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనలో ఉన్నటువంటి నిరుత్సాహం పోయి ప్రోత్సహించబడతాం, ఉత్సాహించుతాం. అందుకనే ఉత్సాహముతో ఆయన సన్నిధికి రండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంతోషగానముతో ఆయన సన్నిధికి రండి. ఉత్సహించు పెదవులతో నేను ఆయన్ని స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉత్సహించబడతారు అంటే సంతోషంతో నింపబడతారు. పాపము దూరం అయిపోతుంది, ఉత్సహించేటువంటి పెదవులు వస్తాయి, సంతోషం వస్తుంది. ఎప్పుడైతే మనలోకి సంతోషం వచ్చిందో, పాపం ఎప్పుడైతే బయటికి పారద్రోలబడిందో, వెంటనే మనలోనికి శక్తి వస్తుంది, దేవుని ప్రభావము చేత నింపబడతాం. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత వస్తుంది, బలహీనలకు బలం వస్తుంది, శోధనలో ఉన్న బిడ్డలకు విడుదల కలుగుతుంది, చీకటి అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడినటువంటి వారికి విడుదల దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అందరూ కలిసి ఏకముగా కూడి దేవునిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎలాగా? అందరూ చెప్పండి. రోగగ్రస్తులేమి, ఆరోగ్యంగా ఉన్నవారేమి, ఏమండి, బలహీనులేమి, బలవంతులేమి, బాధలు ఉన్నోళ్ళేమి, బాధలు లేనోళ్ళేమి, అందరూ కూడా ఇక్కడికి రాగానే ఏమండి ఒక విచిత్రమైన పరిస్థితి చూడాల్సి వస్తుంది. బయటేమో బాగా సంతోషంగా ఉంటున్నారు, ప్రేయర్కి వచ్చేటప్పుడు చాలా నీరసంగా, చాలా బలహీనంగా అన్నట్టుగా ఉంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది నాకు. ఎందుకనంటే సర్వజనులారా చప్పట్లు కొట్టండి, ఇక్కడ ఆలకించండి కదా. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. 47 సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి రాజు. అందుకనే సర్వజనులు లోబడుదురుగాక. ఆమేన్. కనుక ప్రియమైన పిల్లలారా, ఓడలోనికి ఎంతమంది వస్తారు కాదు, ఎంతమంది తీసుకురాగలిగామని కాదు, ఎంతమంది ఓడ కట్టడానికి పోగు చేయగలిగాం. ఓడ కట్టడానికి అంటే సంఘాన్ని కట్టడానికి, కుటుంబాన్ని కట్టడానికి, దేవుని వాక్యమును, దేవుని రాజ్యమును కట్టడానికి, ఈ భూలోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఎంతమందిని అందులో ఇన్వాల్వ్ చేయగలిగాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సామాన్యులైన, ధనవంతులైన, పేదవారినైనా, ధనికులైన, రాజులైన అందరూ
నాకై కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఏదో చేయాలని చూస్తారు. నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా. ప్రత్యేకమైన కుర్చీలు వేయించుకోవడం, ప్రత్యేకంగా ఎక్కడో కూర్చోబెట్టి భోజనాలు, ఏదైనా బాగా రష్గా ఉంటే టైం వేస్ట్ లేట్ అవుతుందంటే వారు ఏదన్నా ప్రేమగా విడిగా అయితే పర్లేదు, కానీ అందరితో పాటు కూర్చోవడం నాకు ఇష్టం. దానికి ఒక ప్రత్యేకత ఏం అవసరం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎంతమందిని సమకూర్చగలుగుతున్నాం, ఎంతమందిని చేర్చగలుగుతున్నాం, ఎంతమందికి వాక్యం అందించగలుగుతున్నాం ఏకంగా. అర్థమైందా? ఉపవాసం ఉండండి, గోనె పట్ట కట్టుకోండి. జకరియా గారి గ్రంథం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా, అందరును వృద్ధాప్యము చేత కర్రబట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలండి? నాకు పళ్ళు విడిపోయినాయి అయ్యా, నేను రాలేకపోయి. చాలామంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ప్రార్థనలు మానేసేటువంటి పరిస్థితి ఉంది. జార్జి నాన్నగారు గుర్తున్నారా మీకు? చచ్చిపోయే రోజు వరకు కర్ర పట్టుకొనైనా వచ్చారు. అర్థమైందా? ప్రియమైన పిల్లలారా, అందరూ అంటే వృద్ధులను కూడా వదల్లా. సామాన్యులేమి, సామంతులేమి, రాజులేమి, ధనికులేమి, కర్ర పట్టుకున్న వృద్ధులైనా సరే దేవుని స్తోత్రము కలుగును గాక. ఇంకా మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గారి గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువునానా? ఇర్మియా గారి గ్రంథం 8:10, 8వ అధ్యాయము 10వ వాక్యం. కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారిని వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరూ ఏం చేస్తున్నారంట? మోసము చేసి అల్పులేమి ఘనులేమి రాజులేమి అందరూ ఎక్కడికి రావాలి అసలు అయితే? దేవుని దగ్గర. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు లోకంలో? అల్పులేమి ఘనులేమి భార్యలేమి భర్తలేమి పిల్లలేమి అంతా అబద్ధాలేనండి. ఏంటి, ఒక చాటు ఉండి ఇంకో చాటు ఉండ అని చెప్పడం. అల్పులేమి ఘనులేమి అందరూ ఏమి త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయ్యారంట. ఏకముగా ఏమయ్యారు? పనికిమాలి. కాబట్టి ఈ అల్పులేమి, ఈ ఘనులేమి, ఈ గొప్పవారేమి, ఈ నాశనమునకు సిద్ధపడిన వారిని అందరినీ మనం ఏం చేయాలి? ఏంటండి? దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని కృప కిందకు నడిపించాలి, దేవుని ప్రేమ కిందకు. అక్కడ ఇర్మియా గారి గ్రంథంలో 13వ వచనం చదువు నాన్న. 6వ అధ్యాయము 13వ వాక్యం. అల్పులేమి ఘనులేమి మోసము చేసి దోసుకుంటున్నారు. అమ్మా, ప్రవక్తలేమి, మేనేజర్లేమి, ప్రవక్తలేమి, పాస్టర్ గారులేమి, పాస్టర్మ గారులేమి, సంఘ పెద్దలేమి, ప్రధాన మంత్రులేమి, రాజకీయ నాయకులేమి, మంత్రులేమి, ఏమండి చెప్పండి, కలెక్టర్లేమి, ఆ తర్వాత ఎక్కువగా పట్టుబడే వాళ్ళు ఎవరో తెలుసా? లంచాల్లో ఎక్కువగా పట్టుకునేది ఎవరో తెలిసి? ఎంఆర్ వాళ్ళని. అర్థమైందా? చూడండి, ఈ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా లంచ్ సంబంధమైన పరిస్థితులు, ఫుడ్ కమిషన్ సంబంధమైనటువంటి వాటిల్లో, డబ్బు సంబంధమైన లావాదేవీలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఎక్కువ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు, లంచాలు జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారందరూ మోసంతో నింపబడ్డారు. అల్పులేమి ఘనులేమి డాక్టర్లేమి ఏమండి యాక్టర్లేమి సామంతులేమి మరి రాజులేమి ప్రధానులేమి అధికారులేమి ఆ లిస్టులోకి పాస్టర్లు కూడా చేరారు. పాస్టర్లేమి అందరూ త్రోవ తప్పి ఏకంగా ఏమైపోయారంట? పనికిమాలినలు అయిపోయారన్నమాట. ఈ పనికిమాలినతనం నుండి దేవుడు విడిపించి ఈ సర్వజనులకి ఒక స్వార్థ అందిస్తున్నాడు ఈరోజు. సర్వజనులారా ఆలకించండి. ఒకప్పుడు నేనును అందులో ఉన్నటువంటి వాడిని, ఒకప్పుడు మీరును నేనును అందులో ఉన్నటువంటి వారమే. చూడండి, వ్యభిచారులేమి దొంగలేమి దోపిడిగాండ్రేమి అందరూ కూడా త్రోవ తప్పుతూ ఉన్నారు, త్రోవ తప్పిపోయారు.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందరికీ ఒక పిలుపు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సర్వజనులారా, అక్కడే 6:21 కూడా చదువునానా, ఇర్మియా గారి గ్రంథము. కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున అడ్డురాళ్ళేస్తా, గనులేమి, తండ్రులేమి, కుమారులేమి అందరూ, అది తగిలి, తండ్రులేమి కుమారులేమి అందరూ కూడా అది తగిలి కూలిపోతారు. కాబట్టి కూలిపోవడానికి దేవుడు చేయటంలా, అందరికి ఒక పిలుపునిస్తున్నాడు. ఏనండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూద్దాం రండి. పోయిన సంవత్సరం ఏంటి, పోయిన సంవత్సరం బ్యానర్ ఏంటి నాన్న? దేవుని వాళ్ళు చెప్తారని చూడండి. దేవుని కలుసుకుందాం రండి. అది చెప్పడానికి ఎంతసేపు ఎందుకు నాన్న? దేవునిని కలుసుకుందాం రండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూద్దాం రండి అని మనం పిలవాలి. వారు మతం మారుస్తున్నామని కాదు, మనం మతాలు మార్చాల్సిన పనిలే, మార్గం చూపిస్తాం రండి. ఆమేన్. ఇరుకులలో, ఇబ్బందులలో, తొందరల్లో, వేదనలో ఉన్నటువంటి వారి అందరికీ చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 19:10. జరిగింది కనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురు ఉన్న వారందరూ, చప్పట్లు కూడా దేవుని అనుమతిపడదాం. ఎవరెవరు? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, తర్వాత తండ్రులేమి, తల్లులేమి, కుమారులేమి, పిల్లలేమి, వృద్ధులేమి, పిల్లలేమి. చూడండి, అందరూ కూడా ఏం చేశారంట? దేవుని వాక్యం విన్నారంట, చేర్చబడ్డారంట. ఎందుకు వాళ్ళందరూ అలాగా చేర్చబడ్డారు? ఎందుకు వారందరూ కూడా దేవుని వైపు ఆకర్షించబడ్డారు? దేవుడు కృప మరి వారి మీద అంత ఎందుకు ఎక్కువగా కుమ్మరించబడిందంటే, సర్వజనులారా ఆలకించండి, సర్వజనులారా ఆలకించండి. మనము ఆ మాటను ఏకముగా కూడి చెవియొగుదాం. ఆమేన్, హల్లెలూయా. ఏనండి, ఏకముగా కూడి వారు ఆ కార్యక్రమాలు చేశారు. అపోస్తలుల కార్యంలో చాలా చోట్ల రాయబడిన మాట ఏంటి తెలుసా? ఏకముగా, ఏకముగా, ఏకముగా. ఏనండి, ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట చెప్పి ముగిస్తానండి. ఏంటంటే ఆ మాట, వారి స్థిర ఆస్తులు కూడా వారు అమ్మేశారంట. చరాస్తులు అంటే వెండి, బంగారము అలాంటివి. స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలాలు, ప్లాట్లు అమ్మేసేసారంట. అంటే చూడండి, వారికి ఏమున్నదో అనేటువంటిది కూడా ఒక విధంగా మర్చిపోయారన్నమాట. వారు తమకున్నదంతా ఏకముగా ఉంచుకున్నారట. ఇదంతా తమది, నాది అనుకోలేదంట. ఏమనుకున్నారంట? ఇది మనది అనుకున్నారంట. చదువు నాన్న, అపోస్తలుల కార్యాల గ్రంథము 4:34. భూములైనను, ఇండ్లైనను, కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక ఎవరికి ఏమి లేదు, కొదువే లేదు, ఎవరికి కొదువే లేదు. కాబట్టి ప్రియమైన పిల్లలందరికీ వందనాలు. ఈరోజు లేఖన భాగం యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట మీరు నేర్చుకుంటే, సర్వజనులారా, నీవు జ్ఞానం కలిగిన వాడు అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్న వాడు అవ్వచ్చు, బిజినెస్ చేస్తున్నటువంటి వాడు అవ్వచ్చు, లేకపోతే ఆస్తి కలిగిన వాడు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం సెర్చ్ చేస్తున్న వాడు కావచ్చు, చదువుకుంటున్న బిడ్డవు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, అనేక బిరుదులు పొందుకున్నవాడు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజువు కావచ్చు, ప్రధాన మంత్రివి కావచ్చు, ముఖ్యమంత్రివి కావచ్చు, నీవెవరైనా సరే దేవుని మాట ఆలకించు. సర్వజనులారా, సర్వజనుల్లో ఈ లిస్ట్ అంతా ఉంది. తండ్రులారా, పిల్లలారా,
ఏంటంటే తాతల్లారా, అమ్మమ్మలారా, నాయనమ్మలారా, మీ అందరికీ వందనాలు చేసి చెప్తూ ఉన్నాను. అన్నిటికీ సమయం ఇస్తున్నారు కానీ దేవుని మాట వినడానికి, వినిన ప్రకారం గైకొనడానికి సమయం ఇవ్వటం లేదు. దీని వలన మార్గానికి అడ్డురాలు తగులుతాయి, మార్గంలో కంప వస్తుంది. చూడండి, నాశనమునకు పోయే మార్గమునకు వెళ్ళిపోతున్నావని అర్థం వినకపోతే. కనుక సర్వజనులారా ఆలకించండి, ఏకముగా కూడి చెవి యొగ్గండి. సర్వజనులారా ఆలకించండి, ఏకముగా కూడి చెవి యొగ్గండి. మీరు ఎంతటి వారైనను సరే, ఎంతటి వారైనా సరే, నెబుకద్నెజరు ఎంతటి వాడు, చెబితే వినలా, చెవి ఒగ్గల. తర్వాత ఎప్పుడు ఒగ్గాడు చెవి? జరగాలని నష్టమంతా గడ్డి తిన్నాక, పశు స్వభావం వచ్చిన తర్వాత. అర్థమైందా? ఏమండి, రాజ్య పరిపాలన చేయవలసి సామంత రాజులు కలిగినటువంటి రాజు, రారాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏమైపోయాడండి? అరణ్య పాలైపోయాడు. చెప్పినప్పుడు వినలా. ఎవరు? శాంసన్ గారు. విన్నాడా? శాంసన్ చెప్పినప్పుడు విన్నాడా? వినలా. కానీ ఎవరి మాట విన్నాడు? దెలీలా మాట విన్నాడు. దెలీలా మాట అయితే నాలుగు సార్లు అడిగితే రహస్యం చెప్పాడు. కానీ దేవుడు 1000 సార్లు చెప్పినా వినలేదు. ప్రియమైన తల్లిదండ్రులు చెప్పారు లేదా? అయ్యా మనకొద్దయ్యా, మనకొద్దయ్యా అని చెప్తే విన్నాడా? వినలా. కనుక ఒక వ్యక్తిని గురించి పదే పదే, ఒక కుటుంబాన్ని గురించి పదే పదే, ఒక సంఘము గురించి పదే పదే మనకు హెచ్చరిక చేయబడుతుంది అంటే చెవి యొగ్గలేకపోతే, చెవి యొగ్గకపోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. చెవి యొగ్గితే దాని స్థితిగతులు ప్రత్యేకంగా ఉంటాయి. అటు ఆశీర్వాదకరమైన ప్రత్యేక జనాంగంలోనికి నీవును చేర్చబడుగాక. అట్టి ప్రత్యేకమైన ఆశీర్వాద కృపలందు నీవును నేనును పాలిభాగస్థులమవుదుముగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి వందనాలు. బలహీనమైన నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఒకప్పుడు నేను చెదరిన వాడిని, ఒకప్పుడు నేను రోగిష్ఠుడిని, ఒకప్పుడు నేను పేదవాడిని, ఒకప్పుడు నేను దరిద్రుడిని. ప్రభువా, నీ కృపచేత నీ మాటకు చెవియొగ్గే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను నా తండ్రి చెవి యొగ్గటానికి, ఇదిగో తండ్రి నానైనా సిద్ధపరిచిన ఈ యొక్క ఓడలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండటానికి, నైనా క్షేమంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి, మేలుకరంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.